శివాని ట్రస్ట్ నిధుల విషయంలో వైసీపీ కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. వైసీపీ హయాంలో ట్రస్ట్ నిధులు పక్కదో పట్టించారని పవన్ ఆరోపించారు. నిరూపిస్తే ఏదైనా సిద్ధమని భూమన కరుణాకర్ సవాల్ చేశారు. ఇదే మాట ఎన్నికల ముందు నుంచి చెప్తున్నామని ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు అంతా ఇంత కాదని ఆరోపించారు ఆయన. I would like to bring it to the entire nation what he had done in his tenure. He established a trust called Srivani Trust, which will collect rupees 10,000 for darshan of Lord Balaji, and the receipt they give is for 500. They take money of 10,000 rupees and they give a receipt for 500 rupees. So nobody goes alone. They go with a family of 5, 4, maybe more. On average, imagine 5 people who could go. They would collect around 50,000 and they give a receipt for 500. That's what I've been saying. Laddu Prasad adulteration is the tip of the iceberg. We don't know how many crores they had collected in the tenure of 5 years. That had to be investigated. వెంకటేశ్వర స్వామి పాదాల మీద ప్రమాణం చేసి చెప్పు, వెళ్ళిపోవటం కాదు. ఈడ నాటకాలాడి ఒక్క రూపాయి మిస్యూజ్ అయ్యున్నా కూడా, అది సుబ్బారెడ్డి గారి సమయంలో ఏర్పడినప్పటికీ కూడా అందులో నేను కూడా బోర్డు సభ్యుడిని, ఏ శిక్షకైనా మేము సిద్ధం. ఒక్క రూపాయి దుర్వినియోగం అయ్యి ఉంటే కూడా ఆ దేవదేవుని సాక్షిగా మేం ఎంతకైనా ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాము. అబద్ధాలు చెప్పేసి నీ మాటలు వింటారు జనం అనేసి నువ్వు హిందీలో, ఇంగ్లీషులో, తమిళ్లో సనాతన ధర్మానికి పరిరక్షక అవతారం ఎత్తినటువంటి అవతార పురుషుడులాగా కొత్త భాష్యాలు చెబుతూ అరాచకాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హైందవ సమాజంలో. నువ్వు హిందీ, ఇంగ్లీషులో పరిరక్షించినటువంటి అవతార